నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ గిరిజన సంఘాలకు సంబంధించి కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. అయితే ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గం కేటాయించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి చెప్పండి అన్న, ఏం చెప్తారు? మరి ఇప్పటికీ 9 నెలలు గడిచిపోయింది. ఫస్ట్ టైం మంత్రి పదవి విస్తరణలో లంబాడీలకు ఇవ్వకపోవడం ఫస్ట్ టైం అనుకుంటాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి చేసిన దాఖలాలు గత ముఖ్యమంత్రులకు ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే ఒప్పుకోవడం జరిగింది. సేవలాల్ జయంతి రోజు గిరిజన భవన్లో ఒప్పుకోవడం జరిగింది. గిరిజనులు ఓటేయడం వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయాన ఒప్పుకోవడం జరిగింది. మేము ఆ రోజు చాలా ఆనందపడ్డాం. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడే లంబాడీలకు మంత్రి పదవి వస్తుందని ఆశించాం, కానీ రాలేదు. ఇప్పటికీ మంత్రి పదవి రేపు దసరాకు విస్తరణ ఉందని చెప్పేసి తెలుస్తుంది. దాంట్లోనైనా లంబాడి బిడ్డకి గిరిజన శాఖ మంత్రిని కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. మేము ఈ సమావేశం అయిన తర్వాత ఒక ప్రతినిధి బృందం అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి, సిఎస్ గారికి వినతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాది ప్రధానమైన 3 డిమాండ్లు. ఒకటి, లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి. రెండోది, గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలి. 3, ఎస్సీ కమిషన్ని వేరు చేయాలి. కేంద్రంలో ఎస్సీ వేరు, ఎస్టీ కమిషన్ వేరు. అట్లానే సేమ్ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ కమిషన్ని వేరు చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఈ క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి విస్తరణలో ఖచ్చితంగా లంబాడీ బిడ్డలకు ఎవరికొకరికి మీ పార్టీలో ఎవరు సీనియర్ అయితే వాళ్ళకి ఇవ్వమని చేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవ్వని ఎడల ఖచ్చితంగా వచ్చే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి తండాన్ని చైతన్యవంతులు చేస్తాం, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని కూడా తెలియజేస్తాం. అంటే గతంలో కూడా ఎస్టీ లంబాడీ దానికి కూడా సర్పంచ్ కేటాయించడం జరిగింది. సో మరి ఈసారి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది? మీ స్టాండ్ సపోర్ట్ ఉండబోతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిరూపించుకోవాలి. అప్పుడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, తండాలను పంచాయతీలు చేయడం జరిగింది. కాకపోతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని తప్పులు చేయడం వల్లనే లంబాడీ బిడ్డలు మొత్తం ఇవాళ మీ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. మీరు కూడా అదే తప్పును ఓటు చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ లంబాడీ బిడ్డలు ఆలోచన చేయవలసిన అవసరం వస్తుంది కూడా మీకు తెలియజేస్తుంది. సో మరి ఒక పక్క అటు ప్రభుత్వం కూడా ఒక వ్యతిరేకత వస్తూ ఉంది, అటు 6 గంటల విషయంలో కూడా. సో ఎట్లా ఉంది సార్ మరి గ్రామ స్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది? మేము అంటున్నాం, మా సింగిల్ డిమాండ్ 6 గ్యారెంటీలు అవన్నీ ప్రజలు చూసుకుంటారు. మా మొదటి డిమాండే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే మా మొదటి డిమాండ్.